అయా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారం అండి, పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఏంది సీమరాజా, నువ్వు ఏం చేస్తున్నావు, దేనికైతే నువ్వు ఇన్ని రోజులు కనబడకుండా పోయినావు, దేనికి ఏమి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టులు అయితేనేమి, చాలామంది మనకు ఉన్నటువంటి మిత్రులు అయితేనేమి, జర్నలిస్టులు చాలామంది అడిగినటువంటి మాట వాస్తవం. ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే నాకేం పెళ్ళాం లేదు, బిడ్డలు లేరు, లేదంటే ఇంకోట్లేదు, నాకేం 1000 ఎకరాలు ఏమి నేను దొబ్బేసినట్టు అన్న దొబ్బేసినట్టు దొబ్బేయలేదు. ఏదో కన్న తల్లి కన్న తండ్రి ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు అమ్మ నాన్నతో గడపాలని చెప్పి కొద్ది రోజులు ఉన్నమాట అయితే వాస్తవం. నా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, పెద్దలు, చాలా పెద్దవాళ్ళు, పేర్లు కూడా చెప్పను నేను. ఈ మధ్య వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేశారు, మమ్మల్ని అయితే పిలిచినారు. కానీ మనం పోలేకపోయినా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సీమరాజా నువ్వు సమాజానికి అవసరము, నువ్వు కాదు, నువ్వు సమాజానికి తప్పకుండా కావాలి, నీలాంటోడు నిలబడాలి, నీలాంటోడు సమాజానికి అవసరము, తెలుగు రాష్ట్రాల్లో నీలాంటోడు ఉండాలి అని చెప్పినారు. ఓకే సార్, తప్పకుండా సార్. అన్ని కూడా ఆ పెద్దల్ని కూడా నేను ఒక 10-15 రోజుల పాటు కూడా దూరంగా పెట్టినట్టు మాట వాస్తవం. వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎత్తలేదు. వాళ్ళకి ఇక్కడ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చూసుకుంటే లతీష్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయన సీనియర్ అని చెప్పుకుంటాడు కానీ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనప్పటికీ కూడా లతీష్ గారు కూడా మీలాంటి వాళ్ళు చాలా కావాలని ఇటు అంటే నేను చెప్పింది ఏంటంటే 2-3 పేర్లే చెప్పా. ఇంకా చాలామంది జర్నలిస్టులు వాళ్ళందరికీ నా పాదాభివందనం చేసుకుంటాను. ఎందుకంటే నన్ను గుర్తించినారు కాబట్టి, జర్నలిస్టులు అయితేనేమి, మీ పాత్రికేయ మిత్రులు అయితేనేమి, ఈ బుద్ధి కెమెరాలు పెట్టమే, ఈ మైకులు అయితేనేమి, వీటన్నిటిని కూడా మనకి ఇది ఆషామాష అయితే పని కాదు. సీమరాజా గారు నమస్కారం అండి. నమస్తే మా. సో మొదట్లో మీరు ప్రస్తావించినట్టుగా ఎందుకు మరి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కానీ, ఎక్కడ మీడియాలో కనపడకపోవడం కానీ, మరి రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, ఏ సందర్భంలో కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడలేదు. సో ఎందుకంటారు? అలాగే మీరు ఇప్పుడు పాత్రికేయులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నారు, మరి మీ హయాంలో పాత్రికేయులపై ఎట్లాంటి దాడులు జరిగాయో మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఎక్కడికి వెళ్ళిపోయారు? అంటే మీరు కూడా ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్లాన్ చేశారా? లేదు, నేను పోయినా, జింబాబ్వే పోయినా, ఆఫ్ఘనిస్తాన్ పోయినా, తజికిస్తాన్ పోయినా, భూటాన్ పోయినా, తుంపుకు పోయినా, అన్నిటికీ పోయేసి అక్కడ ఏ విధంగా కుల ఘర్షణ లేపాలా, ఏ విధంగా ఇరు వర్గాల మధ్యన కుల చిచ్చులు ఏ విధంగా పెట్టాలా, ఏ విధంగా ఒక కాపు అంటే నేను ఇంకా పేర్లు అయితే ఎత్తను కానమ్మా, తప్పకుండా నేనేం చెప్తానంటే కులాల మధ్య వివక్షత, కులాల మధ్య చిచ్చులు ఏ విధంగా పెట్టాలని నేర్చుకుని వచ్చినటువంటి పార్టీ మా వైసీపీ పార్టీ అని गर्वंगा చెప్పుకోగలరు. नमस्ते शिवराजा जी, आप दिल्ली में आके एक 31 बोल के एक बार बोले, 36 बोल के एक बार बोले, और डेड बॉडीज का लिस्ट अभी तक नहीं दिए। वो 100% हुआ नहीं तो आप ऐसे ही चेक फेंक दे रहे क्या? मैं खाली बोलता हूँ जी, हाँ आप देख करना चाहें आपका बात है वो, मेरा बात नहीं है वो, खाली मैं बुलाता हूँ, हाँ इतना हो गया उतना हो गया करके मैं आपको खाली बोलता हूँ बस। वो तो सही बात तो नहीं होता ना? नहीं होता है भाई, तू चेक करके बता ना। हाँ नेशनल मीडिया है ना तेरा। आप दिल्ली पे तो अब 31 बोले, 36 बोले, मगर अभी तक तो आपके अन्ना जगन अन्ना तो अभी तक तो लिस्ट भी अभी तक नहीं दिए, तो आपके वजह से हमको लिस्ट मिल सकता है क्या? और 10-15 दिन में बोल साहब मैं बात कर रहा हूँ, और 40 के ऊपर लिस्ट देने का तैयार है। अगर नहीं तो कोई भी आंध्रा में और हार्ट अटैक हो और रोड़े हो और कुछ हो मर जाता है ना, उन लोग को पूरा डेटा लेके दिल्ली में देने का मेरा सामने मेरा मीडिया से आपको दिलाता हूं साहब.
సీమరాజా గారు, అంటే గతంలో శవ రాజకీయాలు చేసే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటారు కదా, దాని వలన ఇప్పుడు ఓడిపోయింది అని కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం వినికిడి. అయితే ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం మారిపోయింది, మీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది, అయినా కూడా మీలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా శవ రాజకీయాలు నువ్వుషా తుడుచుకోబోయే నా అడుగులో మేము వైసీపీ పార్టీ వాళ్ళము, మా పార్టీ అట్టాడిది ఏందంట. ఇప్పుడేంది 2019 నుంచి 2024 చెప్పిన నా కొడుకు నేను ఏందంట, ఏంది నువ్వు, ఏమవసరం నీకు మాట్లాడేదానికి? మరి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా శవాల దగ్గరికి? ఇప్పుడు కూడా శవం ఎక్కడుంటే అక్కడ రాజకీయాలు మామాయే రక్తపు పిల్లల మడుగుల్లో లేచినటువంటి పార్టీ మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. సో మరి అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు గారు 1 కోటి రూపాయలు ఇవ్వాలని మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. మరి మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనలకి మీరెంత పరిహారం ఇచ్చారు? అలాగే మొన్న వినుకొండలో జరిగినప్పుడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చి ఆయనకి ఎంత మాత్రం ఎక్స్గ్రేషియా ఇచ్చారు? నువ్వు జర్నలిస్టు కదా, నీకు అన్ని తెలుసు కదా, నువ్వు 1 కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఇప్పుడు సొంత సినాయన్ను చచ్చిపోయినాడు, సినాయన్కి ఎన్ని కోట్లు వేయాలి ఇప్పుడు? దాన్ని చెప్పు. మళ్ళీ మాట్లాడదామన్నా ఉంటే ఒక జర్నలిస్ట్గా నువ్వు చెప్పమ్మా. ఏందంట చంపేది చచ్చేది మాకు నువ్వు చెప్తారా మీరు జర్నలిస్టులు? కెమెరా అర్జెంటా మాకు తెలీదా? మేము అంతమంది చెప్పాను ఆడుకోవాలి. నాయన్ని ఆడ పనబెట్టే సంతకాలు జాగ్రత్త నా కొడుకులు మేము, సినాయన్ని చంపి సీఎం అయిన కొడుకులు మేము. మరి సొంత సినాయనకు ఎవడో దారే పోయి దానే చచ్చిపోయాడని చెప్పి మా ఆయన 1 కోటి రూపాయలు అడిగినాడు అంటున్నావు నువ్వు ఓ జర్నలిస్ట్గా. మరి సినాయనకి ఎన్ని కోట్లు ఇవ్వాలా? ఎందుకమ్మా సునీతారెడ్డి ఢిల్లీకు ముంబైకు ఆడికి ఈడికి అందరి కలిపి కాళ్ళు కడుపులు పట్టుకుంది 5 ఏళ్ల పాటు? మళ్ళా మాట్లాడు కలిపి ఒక ఇంటర్వ్యూ తీసుకోవచ్చుగా, నా దగ్గరికి వచ్చి మాట్లాడతావు నువ్వు. ప్రెస్ మీట్ అయితే